హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో మునగాకుతో పొడిపప్పు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కూర మనం ఇలా ఒట్టిగానే తినేస్తామండి, అంత బాగుంటుంది. ఎటువంటి హడావులు లేకుండా తక్కువ టైంలో చేసుకోవచ్చు, కమ్మగా బాగుంటుంది. మునగాకు పొడిపప్పుకి చిన్న కప్పుతో 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మునగాకు కొలుచుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. 1 కప్పు కందిపప్పుకి అదే కప్పుతో 5.5 కప్పుల మునగాకు తీసుకోవాలి, కరెక్ట్గా సరిపోతుంది. ఆకుని నొక్కుపెట్టి తీసుకోవాలి. మామూలుగా మేమైతే ఉజ్జాయింపు వేసేస్తామండి, మీకు తెలియడం కోసం ఇలా కొలత చూపించాను. చూడండి, ఆకంతా ఇలా కొలుచుకున్నాం కదా. ఇప్పుడు కందిపప్పుని కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్నాక తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. నీళ్ళకి కొలత ఏముండదండి, నీళ్ళు కూడా కాస్త ఎక్కువే పడతాయి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చాలా త్వరగా ఉడికిపోతుందండి, అస్సలు టైం పట్టదు. చూసుకుంటూ ఉండాలి. ఇది ముద్ద అవ్వకూడదు, పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, పప్పు ఇలా ఉడుకుతుంది కదా. నీళ్ళు గనక తక్కువ ఉన్నాయి అనిపిస్తే ఇలా నీళ్లు పోసుకోవచ్చు. ఈ నీళ్లు మనకి కట్టులా ఉపయోగపడుతుందండి. ఈ కట్టు చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు పెడితే ఇష్టంగా తింటారు. ఇది ఇలా విడిగానే ఉడికించుకోవాలి, కుక్కర్లో పెట్టకూడదు. చూడండి, పప్పు ఇలా బాగా ఉడికింది కదా. ఈ విధంగా ఉండాలి. మనకి లైట్గా పలుకు ఉంటుంది. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఏదైనా గిన్నెలోకి వార్చుకోవాలి. మీరు ఇదే విధంగా కందిపప్పుకు బదులుగా శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ఇదే విధంగా ఉడికించి వార్చుకోవాలి. పప్పు ఇలా వార్చుకున్నాక కట్టు వచ్చింది కదండి, అందులో కొంచెం చింతపండు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. మనం కూరకి ఎలా పోపు పెడతాం కదా, ఆ పోపునే ఇందులో కొంచెం వేసి కలుపుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కూడా పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ అయితే చాలా బాగుంటుంది. నూనె వేడయ్యాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 3 కాయలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 5 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇలా వేగాక కొంచెం పోపు తీసి మనం ముందుగా తీసుకున్న కట్టులో వేసి కలుపుకోవాలి. దీనికి పచ్చిమిర్చి అవసరం ఉండదండి, ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, కట్టు తయారైంది. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయ 1 తీసుకున్నాను. ఒకవేళ మీకు ఉల్లిపాయ ఇష్టం లేదు అనుకుంటే మానేయచ్చు, వేస్తే చాలా బాగుంటుంది. అలాగే మనకి ఉల్లిపాయ ఎర్రగా వేగకూడదు, ఇలా లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా వేగాక మనం ముందుగా మునగాకును కొలుచుకున్నాం కదండి, అది బాగా కడిగి వేసుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి పచ్చివాసన పోయే వరకు 1-2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఏం వంట చేయాలో తోచినప్పుడు కానీ, ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ లేనప్పుడు ఇలా పొడిపప్పు చేసుకొని మజ్జిగ చారు చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. చూడండి, ఆకిలా బాగా మగ్గింది కదా. ఇది 1-2-3 నిమిషాలు మగ్గాక కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువ పట్టవు. ఇలా నీళ్లు పోసుకొని బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మా గోదావరి జిల్లాలో ఆషాఢం ఆదివారం రోజు మునగాకుతో చేసిన పొడిపప్పు కానీ తెల్లపిండి కానీ ఖచ్చితంగా తింటారు. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా. ఈ విధంగా ఉండాలి. ఇలా మగ్గితే సరిపోతుంది. లైట్గా మెత్తబడినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న పప్పు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. అలాగే నేను ఇంకా కారం వేయట్లేదండి. మీకు ఒకవేళ కారం కావాలి అంటే కూడా వేసుకోవచ్చు. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూడండి, చక్కగా పొడి పొల్లాడుతూ ఎంత బాగుందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, మునగాకు పొడిపప్పు తయారైంది. చాలా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. చక్కగా లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది, తేలిగ్గా అయిపోతుంది. ఈ కట్టు కూడా చూడండి ఎంత బాగుందో. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.